ఓకే సార్. ఇంకొక అంశము అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్ట్. కవితను అరెస్ట్ చేసిన దాదాపు వారం రోజుల్లోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిపోయాడు. సరే, అటు భూటాన్లో కూడా ఎన్నికల సందర్భంలో వెళ్ళొచ్చు అంటారా? ప్రధానమంత్రి షెడ్యూల్స్ ముందే ఫిక్స్ అవుతాయి కదా. ప్రధానమంత్రి షెడ్యూల్స్ ముందే ఫిక్స్ అవుతాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ దీనికి వర్తించదు. ఆయన ఏమి ప్రచారం చేయలేదు భారతీయ జనతా పార్టీకి. ఒక దేశాధినేతగా ఇంకొక దేశానికి ఆయన వెళ్ళాడు. అక్కడ వెళ్ళి నా బీజేపీకి ఓటేయమని ఆయన అడగలేదు, ఎవరు చెప్పలేదు. కొన్ని ప్రీ ఫిక్స్డ్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఆయా ప్రభుత్వాల అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని కొనసాగించాల్సిందే. అంతే. కొన్ని విధానాలని కొనసాగించాల్సిందే, కొన్నిటిని గౌరవించాల్సిందే. ఆ గౌరవంలో భాగంగా ఆయన వెళ్ళాడు, గౌరవంగా ఆయన తిరిగి వస్తున్నారు. అక్కడ వెళ్ళి ఆయన నా బీజేపీకి ఓటేయమని ఆయన చెప్పలేదు. అక్కడ అలా వ్యవహరించని వ్యక్తే మోడీ. నరేంద్ర మోడీకి తెలిసిన విషయమే. అయితే దాన్ని ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్కి ముడిపెట్టడం తప్పు. ఓకే, ఇక్కడ అదే ఉంటే అంటే ప్రచారమే నరేంద్ర మోడీకి ముఖ్యమైన అంశంగా ఉంటే ఆయన మేడ్చల్లో రోడ్ షో చేస్తున్నప్పుడు మీడియానంతా కవిత ఇంటి ముందు ఉంచుకునేలా తన రోడ్ షోకి పబ్లిసిటీ రాని విధంగా కవితను అరెస్ట్ చేస్తారా? ఓకే, నరేంద్ర మోడీ చాలా మంది చెప్పినట్లు పబ్లిసిటీ మాంగర్ అయితే అదే రోజు కవితను అరెస్ట్ చేస్తే జాతీయ మీడియా అంతా కవిత ఇంటి ముందు ఉండి నరేంద్ర మోడీ రోడ్ షోను వదిలేస్తే అటువంటి పరిస్థితి మీరు చెప్పినట్లు నరేంద్ర మోడీ క్రియేట్ చేసుకుంటాడో చేసుకోడు. సో నరేంద్ర మోడీకి స్పష్టంగా తెలుసు అక్కడ ఏం అది ఈడీ ఏం చేస్తుందో ఈడీ చేసుకుంటుంది, ఆయన రోడ్ షో ఆయన చేసుకుంటున్నాడు, పక్క రోజు తమిళనాడుకి వెళ్ళాడు. ఈ రెండింటినీ ముడిపెట్టాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు అవి చేయాల్సిన పని అవి చేస్తున్నాయి. కానీ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి అంటే రెండు ప్రాంతీయ పార్టీలను బీఆర్ఎస్ను ఆమ్ ఆద్మీ పార్టీ కొరకరాని కొయ్యగా అయ్యాయి కాబట్టి వాటిని మింగేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామికంగా చేస్తుందనేటువంటిది ఒక ఆరోపణ. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా లీగల్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకుంటే 2022 నుంచి ఈ కేసు మీద అరెస్టులు జరుగుతున్నాయి. అవును, 2023 నాటికి మొట్టమొదటిసారి కవితకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కవిత న్యాయ ప్రక్రియను అడ్డం పెట్టుకొని అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సో సుప్రీంకోర్టు వాయిదాలు వేస్తూ వచ్చింది. ఆ న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని ఇబ్బందుల కారణంగా ఈడీ కూడా అవన్నీ అంటే న్యాయ వ్యవస్థ ఒకవైపు దీన్ని పరిశీలిస్తున్న సమయంలో బలవంతంగా తీసుకెళ్లితే అది ఈడీకి కూడా అప్రతిష్ట కాబట్టి ఈడీ ఇవ్వాల్సిన అవకాశాలన్నీ కవితకిచ్చింది. అంతకుముందు మన జార్ఖండ్ ముఖ్యమంత్రి విషయంలో కూడా అతన్ని అరెస్ట్ చేసే ముందు ఆయనకి ఇవ్వాల్సిన ఆపర్చునిటీస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఇంకా నాకు వేరే ఆపర్చునిటీస్ మిగలలేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయనే స్వయంగా వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా కవితకి ఈడీ అన్ని అవకాశాలు ఇచ్చింది. నువ్వు సుప్రీంకోర్టుకు పోయావు, కానీ ఎక్కడా కూడా నీ వైపు నిజం ఉండి నీ వైపు సాక్ష్యాధారాలు ఉంటే ఎందుకు సుప్రీంకోర్టు వరకు? ఎందుకంటే వైవి చంద్రచూడ్ ఏమి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమి నరేంద్ర మోడీ మనిషి కాదు. చాలా సందర్భాల్లో వ్యతిరేకం ఉన్నాయి. నిన్న బాండ్స్ వ్యవహారాన్ని మొత్తం బయట పెట్టాలని గట్టిగా ఆదేశించింది ఆయన. మరి మీ వైపు ఏ మాత్రం కొంతైనా నిజం ఉంటే ఎందుకు కింద కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్స్ ఏవి మీ వైపు నిలబడలేదు? ఆఖరికి మీరు అరెస్ట్ అయిన తర్వాత మీరు కింద కోర్టులో పిటిషన్ ఏమేశారు? నిబంధనలు పాటించలేదు. కింద కోర్టు ఏం చెప్పింది? అన్ని నిబంధనలు ఈడీ పాటించింది, తప్పేమీ లేదు, అందుకనే నేను రిమాండ్ ఇవ్వడం కూడా కరెక్టే అని కోర్టు స్పష్టం చేసింది. దాని మీద మీరేం చేశారు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పేసింది, ఇక్కడ నేను జోక్యం చేసుకోను, మీరు వెళ్ళి ఈ విషయాన్ని ట్రయల్ కోర్టులో తేల్చుకోండి. అంటే దాని అర్థం ఏంటి? నీ వైపు కొంతైనా నిజం ఉంటే సుప్రీంకోర్టు ఏదో ఒక వ్యాఖ్య చేయాలి కదా. దానికి ముందు రోజే వీళ్ళందరూ మీడియాలో ఏం సృష్టించే ప్రయత్నం చేశారు? ఈడీ ఒక పాత కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి 18 నెలలుగా, అది కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి పిఏ కేసులో అతను లోపల ఉన్నాడయ్యా, మీరేం ఛార్జ్షీట్ వేయట్లేదు, మీ ఇష్టానుసారం మీరు ఒక వ్యక్తిని లోపల పెడతారా అని విచారణ సందర్భంగా అన్నదాన్ని అడ్డం పెట్టుకుని సుప్రీంకోర్టు ఇలా అనేసింది. బలవంతంగా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సృష్టించే ప్రయత్నం చేసిన ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆ సదరు వ్యక్తికి ఏమి బెయిల్ ఇవ్వలేదు. ఛార్జ్షీట్ తొందరగా ఏమన్నారు తప్ప అంతే, బెయిల్ ఇవ్వలేదు. అంటే బలమైన సాక్ష్యాలున్న చోట సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోని పరిస్థితుల్లో
మరి మీరు ఎవరి మీద ఆరోపణలు చేస్తారు? ఎన్నికలకేం సంబంధం? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఇది 10వ నోటీసు. అవును, ప్రతి నెలకు ఒకసారి నోటీస్ ఇచ్చారంటే గత 10 నెలల కాలంలో హేమంత్ సోరెన్ కూడా అంతే వచ్చింది. ప్రతి 10 నెలల కాలంలో నీకు ఇన్ని నోటీసులు వచ్చాయి. అవును, మనీ లాండరింగ్ చట్టంలో 3 నోటీసులకు కానీ నువ్వు హాజరు కాకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా అరెస్ట్ చేసే అధికారం ఈడీకి ఉంది. ఓకే, అప్పటికీ ఈడీ నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది. నువ్వు నోటీసుల మీద కోర్టుకు వెళ్ళావు, కోర్టు ఒప్పుకోలేదు. అవును, దాని మీద హైకోర్టుకు వెళ్ళావు, హైకోర్టు ఒప్పుకోలేదు. దాని మీద నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్తే అదే రోజు ఉదయం కవిత పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిసి పిటిషన్ ఉపసంహరించుకున్నావు. అవును, నీ వాదనలో అంత ధైర్యం బలం ఉండుంటే, ఎందుకంటే నీ దగ్గర ఉన్న లాయర్లు ఏం తక్కువ ఏం కాదు, అభిషేక్ మను సింఘ్వి ఇటువంటి వ్యక్తులు, కపిల్ సిబల్ లాంటి వ్యక్తులు వాదిస్తున్నారు. మరి నీ వాదనలో ఎక్కడైనా బలం ఉండుంటే నువ్వు పిటిషన్ ఎందుకు ఇది చేసుకున్నావు? ఫైట్ చేయాల్సింది పిటిషన్ ని. కొట్టేస్తుంది. కొట్టేస్తే మళ్ళా అదే పిటిషన్ వేయడానికి 2-3 నెలలు ఆగాల్సి వస్తుంది. కాబట్టి స్టాట్యుటరీ దీనికోసం అందుకని ఏం చేయాలో అర్థం కాక ముందు జాగ్రత్తగా వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకో పిటిషన్ వేయడానికి వీలు, అవకాశం కోసం అంతే. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చెప్తున్నది ఏది కరెక్ట్ కాదు, నువ్వు చెప్తున్నది ఏది కోర్టులు అంగీకరించట్లా. మనీ లాండరింగ్ చట్టంలో ఉన్న మంచి నిబంధనలు ఏంటంటే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆరోపి మీద ఉంటుంది. ఓకే, ఈడీ ఎక్కడా నీకు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు. ఈడీ తనకున్న సాక్ష్యాలని కోర్టుకు మాత్రమే చూపిస్తుంది. ఆ సాక్ష్యాలు తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. మిగతా క్రిమినల్ కేసుల్లో ఎవరైతే ప్రాసిక్యూట్ చేస్తారో ఆ ప్రాసిక్యూట్ చేసే వాళ్ళు, అంటే ప్రభుత్వము, కేసు పెట్టిన ప్రభుత్వం అతను తప్పు చేశాడని ఆధారాలతో ప్రూవ్ చేయాలి, సాక్ష్యాలు వాళ్ళు చూపించాలి. అక్కడ ఆరోపికి ఆ ఆబ్లిగేషన్ ఉండదు. ఎవరైతే ప్రాసిక్యూట్ చేస్తారో వాళ్ళు చూపించాలి. కానీ మనీ లాండరింగ్ కేసుల్లో అది ఉల్టా, ముద్దాయి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి తప్ప ఈడీకి ఆధారాలు చూపించాలన్న నిబంధన లేదు. ఈ నిబంధన కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ప్రపంచ దేశాల మధ్య హవాలా ట్రాన్సాక్షన్లని నిరోధించడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు, అంతర్జాతీయ ఒప్పందం. ఆ ఒప్పందాన్ని ప్రతి దేశం అమలు చేయాలి. ఆ అమలు చేయడంలో భాగంగా భారతదేశంలో కూడా ఈ చట్టాన్ని తెచ్చారు. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఈ చట్టం మీద దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ లో భాగంగా వచ్చిన చట్టం. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ప్రతి సెక్షన్ ని సమర్థించింది. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అపరిమిత అధికారాలు ఉన్నాయి, ఇవి ఈడీ ఏమైనా చేయొచ్చు, మిస్యూజ్ కావచ్చు అని ఏదైతే చెప్పారో ఆ రోజు సుప్రీంకోర్టు వీటిల్ని ఆపలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నువ్వు వచ్చి నేను ఇన్నోసెంట్ అంటే ఇన్నోసెంట్ అని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నీ కారణంగా నీ మంత్రులు 2 సంవత్సరంగా లోపల ఉన్నారు, కవిత లోపల ఉన్నారు, ఎంతో మంది ఇతరులు లోపల ఉన్నారు. నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? ఈరోజు ఆ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీనికంతా కారణం అరబిందో శరత్ చంద్రారెడ్డి. అరబిందో శరత్ చంద్రారెడ్డి ఒక వ్యాపారవేత్త, నీ దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను వ్యాపారం చేస్తా, మద్యం వ్యాపారం అని నీకు ఒక ప్రపోజల్ పెట్టాడు. నువ్వు నిజాయితీ పరుడై ఉంటే ఏం చేయాలి? అరే నువ్వు పెట్టిన ప్రపోజల్ బాగాలేదురా అబ్బాయి, దీంట్లో డబ్బులు ప్రభుత్వానికి నష్టం వస్తాయి, నీకు ఇంత లాభం వస్తుంది, మేము దీనికి నిజాయితీ పరుడు అంటే మేము అంగీకరించము అని ఎందుకు చెప్పలేకపోయావు? నేను వ్యాపారవేత్తనండి, నేను ఒక ప్రపోజల్ తీసుకొస్తా, మీరు ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే మీకు 50 కోట్లు వస్తాయి, నాకు 100 కోట్లు వస్తాయని నువ్వు నిజాయితీ పరుడు అయితే చెప్తూ కొట్టి పంపించుండాల్సింది శరత్ చంద్రారెడ్డిని. ఎందుకు పంపించలేదు? మీరు పాలసీ డిక్లేర్ చేశారు, డబ్బులు తీసుకున్నారు. ఎప్పుడైతే ఇది గొడవ అవుతోందని తెలిసిందో పాలసీని వెనక్కి తీసుకొని మేమేదో సరిచేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎందుకు ఇంత డ్రామా? నువ్వు మొట్టమొదటి రోజే సీక్రెట్ గా ఇన్ని మీటింగ్స్ ఇవన్నీ ఎందుకు? మొట్టమొదటి రోజే బాబు నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యవస్థలో భాగంగా ఇక్కడికి వచ్చా, నేను పోరాడతా, నువ్వు ఇట్లాంటి ప్రపోజల్ తీసుకొస్తే చెప్పుతూ కొడతా, రావద్దని ఎందుకు చెప్పలేదు? అయిపోయింది. అవన్నీ చేయకుండా ఈరోజు అరవిందో నుంచి బీజేపీకి ఏమి దొంగతనంగా తీసుకోలే, లెక్కలన్నీ ఉన్నాయి, అవి ఎప్పుడైనా ఎవడైనా అడగొచ్చు. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పేసరికి అన్ని రోడ్డు మీదకి వచ్చాయి. వాళ్ళు ఇచ్చారు, ఈవెన్ వాళ్ళని బలవంతంగా గెంటించట్లే కదా, అంటే బలవంతంగా బీజేపీ అడగలేదు, అడిగిందని నువ్వు ప్రూవ్ చేయి. అవును,
అంతేగాని నువ్వు ఎంత సచ్చీలుడివి, అన్నా ఆచార్య శిష్యుడివి, వ్యతిరేకంగా నేను చేశాను, ఒక రకంగా భారతదేశంలో నా అంత నీతిమంతుడు ఎవడు లేడు అని ప్రచారం చేసుకున్న ఈయన మొట్టమొదటి రోజు అరవింద్ వాడిని శరత్చంద్రారెడ్డిని దగ్గరికి రానిచ్చి ఉండకూడదు. ఎవరిని అసలు ఇట్లాంటి మీటింగ్సే పెట్టొద్దని వాళ్ళ మంత్రుల్ని ఆదేశించాల్సింది. ఎందుకు చేయలేదు మీరు? స్వయంగా 40 కోట్లతోటి ఇల్లు బాగు చేయించుకున్న రోజే ఆ మాటలన్నీ ఆవిరి. అది వేరే విషయం. ముఖ్యమంత్రి నివాసం, ప్రగతి భవన్ కూడా అధికారిక నివాసం, ఆయనకి నచ్చింది చేసుకున్నాడు. అంటే కేజ్రీవాల్ మాట చెప్పి నేను అధికారిక బంగ్లాలో ఉండను అని చెప్పాడు. ఆ మాట ఉండను, ముఖ్యమంత్రి అవసరాలు ఉన్నాయని కూడా మళ్ళీ సమర్థించుకోండి. ఏదైనా కానీ ఈ కేసు విషయానికి మనం వచ్చినప్పుడు ఆయన ప్రదర్శించిన నీతిమంతమైన చర్యలు చివరికి నమ్మవచ్చు అంటారంటే నిజంగా కవిత కానీ, మనీష్ సిసోడియా కానీ, కేజ్రీవాల్ కానీ ఈ అయాచితంగా అవినీతి డబ్బును కొంత వెనకేసుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఈ పాలసీ మార్చారనేటువంటిది నిజంగా కనబడుతుందా ఈ కేసులో? అదే కనపడుతోంది కదా. గత 2 ఏళ్లుగా సుప్రీంకోర్టు ఒకానొక సందర్భంలో ఏమని వ్యాఖ్య చేసింది? ఈ డబ్బులన్నీ ఆప్కి చేరాయని మీరు చెప్తున్నారు, మరి ఆప్లో బాధ్యుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత ఫస్ట్ టైము మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసింది ఈడీ. ఈడీ స్వయంగా వెళ్లి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయలే. నువ్వు చూపించిన ఆధారాలన్నీ, సుప్రీంకోర్టు ఆదేశాలు కాదు, సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది, నువ్వు చూపించిన ఆధారాలన్నీ ఆప్ దగ్గరికి వెళ్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తోంది, మరి ఆప్ని ఎందుకు పట్టుకోలేదని సుప్రీంకోర్టు అన్న తర్వాతనే ఈడీ ఆప్ దగ్గరికి వెళ్ళింది. అప్పటిదాకా ఈడీ కూడా ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఇది రాజకీయ సంబంధిత వ్యవహారం. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందో వెంటనే మనీష్ సిసోడియాని తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా కేసులో కూడా అడిగింది. మనీష్ సిసోడియా ఆర్థిక మంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా ఈ పని చేశాడు, కానీ డబ్బులు పోయింది ఆప్ అనే రాజకీయ పార్టీకి. మరి ఆ పార్టీ వ్యక్తులను ఎందుకు పట్టుకోలేదు అనగానే సంజయ్ సింగ్ ని పట్టుకొచ్చారు. ఇప్పుడు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దీన్ని నడిపించే వ్యక్తిని ఎందుకు పట్టుకోలేదని అడిగింది. అన్ని కోర్టు ద్వారా మాత్రమే జరిగినాయి. కోర్టులు అంటే అంత స్పష్టంగా కోర్టులు చెప్తున్నాయంటే కోర్టు దగ్గర ఉన్న ఆధారాలు ఎంత బలమైనవి. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంత స్పష్టంగా నువ్వు ఆ అధినేతను ఎందుకు పట్టుకోవట్లేదు, నీ ఇబ్బంది ఏంటి, త్వరగా వాడిని పట్టుకొచ్చి లోపలేస్తే మేము ఈ బెయిల్ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది, నువ్వు ఇన్వెస్టిగేషన్ ముగించరా బాబు అని చెప్తున్నారు. చెప్తున్న నేపథ్యంలో ఈడీకి కూడా ఆల్టర్నేటివ్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈ మొత్తం వ్యవహారంలో వ్యూహాత్మక తప్పిదం చేసి తెలంగాణను కోల్పోయింది. ఎట్లా? కవితని అరెస్ట్ చేస్తామని హైప్ క్రియేట్ చేసి కవిత అరెస్ట్ చేయకుండా పోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయన్న వాదనని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. కాంగ్రెస్ అయాచిత వరం. మరి అంటే బీజేపీకి నిజంగానే వీళ్ళందరినీ లోపలేసేయాలి వెంటనే అర్జెంట్ గా ఉంటే ఒక రాష్ట్ర ఎన్నికల్ని పూర్తిగా బీజేపీ కోల్పోదు కదా. అంటే రాజకీయ ప్రేరితం. ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఒక రకంగా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుకోవాల్సి వచ్చింది, ఒక రకంగా అసెంబ్లీలో 30-40 సీట్లు వస్తాయన్న చోట 7 సీట్లు 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి అంటే ఒక రకంగా పణంగా పెట్టింది బీజేపీ. మరి రాజకీయంగా బీజేపీకి ఏం లబ్ధి కలిగిందండి ఇక్కడ? ఇప్పుడు పోనీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, ఎన్ని సీట్లు ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు? డైరెక్ట్ గా 7 ఢిల్లీలో, పంజాబ్ లో కొన్ని, పంజాబ్ లో బీజేపీ బలం లేదు. ఈ 7 సీట్లు దాంట్లో కాంగ్రెస్ అలయన్స్ 7 సీట్ల కోసం 400 చిల్లర, దీంట్లో 7 సీట్ల కోసం వాళ్ళు ఇంత హంగామా చేయాల్సి, ఇంత బురద మూట కట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. పోనీ గుజరాత్ లో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఏమైనా బలమైన ఇది సాధించిందా? ఏమీ లేదు. అటువంటి సందర్భాల్లో గోవాలో ఏమైనా చేసిందా? ఏమీ కాలేదు. డబ్బు ఖర్చు పెట్టినా, ఇంత బురద పూసుకుని డబ్బు ఖర్చు పెట్టినా గోవాలో ఒక సీటు రాలేదు. మరి ఈ సందర్భంలో ఇది రాజకీయంగా బీజేపీ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక నిజంగా రాజకీయంగా చేయాలనుకుంటే తెలంగాణ ఎన్నికల ముందే ఇదంతా చేస్తుంటే కనీసం తెలంగాణలో 15 సీట్లన్నీ వచ్చిండేది. కాలేదు కదా. రాజకీయ లబ్ధి కూడా కోల్పోయింది. అదొక అంశం. అది మొత్తానికైతే ఎన్నికల్లో ఇటు ఆమ్ ఆద్మీకి కొంత దెబ్బని అనుకోవచ్చు. భవిష్యత్తుకు ఆమ్ ఆద్మీకి నేనే నీతిపరుడు అని ప్రజల్ని, ముఖ్యంగా ఢిల్లీ ప్రజల్ని, ఢిల్లీ ప్రజలు ఎందుకు ఎక్కువ నమ్మారంటే ఢిల్లీలో ఎక్కువగా చదువుకున్న మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలున్న రాష్ట్రం, చిన్న రాష్ట్రం అయినప్పటికీ వాళ్ళు ఈయన చెప్పిన నీతివంతమైన మాటల్ని
నమ్మేశారు. కొంత ఆదర్శవేత్తగా తీసుకొని నమ్మారు కూడా. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న గందరగోళాన్ని, అవినీతిని చూసి ప్రజలు, చదువుకున్న వాళ్ళు మార్పు కావాలని కోరుకున్నారు. ఆ కోరికకి అనుగుణంగా నీకు పట్టం కట్టారు. 2 సార్లు అసెంబ్లీలో కట్టారు, మున్సిపల్ ఎలక్షన్లో కట్టారు, ఆ తర్వాత పార్లమెంట్లో కూడా నీకు పట్టం కట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ నీతివంతమైన ఇమేజ్ ఏదైతే ఉందో ఈరోజు పూర్తిగా పోయింది. సో ఏ చదువుకున్న వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని నీకు ఓటేశారో ఆ చదువుకున్న వాళ్ళకి ఈరోజు అర్థమైపోయింది నువ్వేం చేశావు అన్నది. మరి దాని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల మీద ఉండకుండా ఉంటుందా అంటే ఉంటుంది. ఖచ్చితంగా ఎంత మేర ఉంటుంది అన్నది పార్లమెంట్ ఎలక్షన్లు చెప్తాయి. మిగతా రాష్ట్రాలు, మిగతా చోట్లలాగా ఎమోషనల్ ఓటింగ్ ఢిల్లీలో ఉండదు, చదువుకున్న వాళ్ళది కాబట్టి. సో మొత్తం దేశ రాజకీయాలన్నీ అక్కడే నడిస్తే కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన కూడా ఉంటుంది.